కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏదైతే జరిగిందో రాష్ట్రంలో మొత్తం ఒక రాద్ధాంతం అయితే జరిగిందో ఆ కేసు నిమిత్తం జడ్జి గారు కొంచెం ఆగ్రహంగా అయితే కనుక చూపించారండి. ఎందుకు మాట్లాడుతున్నారంటే పెట్టిన కేసులే పెడుతున్నారు ప్రతి ఒక్కరి మీద. వైసీపీ తరపున ఎవరిని అరెస్ట్ చేసినా ఒకటే కేసులు, ప్రతి కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు యాడ్ చేసేయడం. కాబట్టి ఈ కేసుల గురించి ఈ సెక్షన్ల గురించి మీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పిందే పదే పదే ఎన్నిసార్లు చెప్పాలి? ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? కాబట్టి ఇప్పుడు ఈ కేసుకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి సంబంధం ఏంటి, ఎలా వర్తిస్తుందని ఎలా పెట్టారు అసలను కాబట్టి అని కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక జడ్జి గారు చేయడం జరిగింది. గతంలో చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తారని చెప్పేసి కొంచెం సీరియస్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారో ఆ డిబేట్కి సంబంధించిన వీడియోని ఆయనకి సంబంధించిన న్యాయవాదులు జడ్జి గారికి చూపించడం అయితే జరిగింది. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన న్యాయవాదులు మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ డిబేట్లో దానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఆయన గొడవ వదిలేయండి, మురళీ కృష్ణరాజు గొడవ వదిలేయండి ఆయన పేరు. కాబట్టి ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కదా. కాబట్టి ఈయన మాట్లాడిన మాటలు ఏమైనా ఉన్నాయా? అంతేనా? ఆయన మాట్లాడిందేనా? కాబట్టి ఆయన మాట్లాడిన తర్వాత ఈయన ఏమన్నా దాని గురించి ఏమైనా మాట్లాడా అనేది చాలా క్లియర్గా జడ్జి గారికి అయితే వివరించడం జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి జడ్జి గారు అన్నీ విన్న తర్వాత కాబట్టి ఇలాంటి కేసుకి ఇవన్నీ సెక్షన్లన్నీ ఆపాదించడం కరెక్ట్ కాదని, కాబట్టి ఎస్సీ ఎస్టీ 356 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలని చెప్పడం జరిగింది, అవి తీసివేయాలని చెప్పడం జరిగింది. తర్వాత దీని నిమిత్తం ఇంకా పూర్తిగా విచారించాలి కాబట్టి ఈయనకి రిమాండ్ అయితే కనుక 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే ఇంతలా మాట్లాడిన తర్వాత మరలా రిమాండ్ ఎలా విధించారబ్బా అని అనిపించింది నాకు వాస్తవం నాకు. కాకపోతే అసలు యాక్చువల్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు దాన్ని ఖండించలేదన్న మాటే తప్ప ఆయన దాని గురించి మాట్లాడింది లేదు, ఆయన మాట్లాడింది లేదు. కాబట్టి ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది నేను విన్నాను అని అన్నమాట. వాస్తవంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చిందని చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మాట్లాడింది ఈ రకంగా అరెస్ట్ చేయాల్సి వస్తే అంటే ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు ఆ డిబేట్లో చాలామంది కూర్చుంటారు, కొన్ని ఛానల్స్ అయితే అన్ని పార్టీలు వాళ్ళు కూర్చుంటారు. ఆ డిబేట్ నిర్వహించే నిర్వాహకుడు కూర్చుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి దానికి సంబంధించిన ఆ కంటెంట్ ఏదైందో ఆ కంటెంట్కి సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటాడు, వాళ్ళు సమాధానం చెప్తుంటారు. కొన్ని ఛానల్స్లో ఇలాంటి డిబేట్లే అన్ని ఛానల్స్ జరుగుతుంటాయి. కొన్ని ఛానల్స్లో అయితే కనుక నోటితో మాట్లాడలేని బూతులన్నీ కూడా మాట్లాడుతుంటారు. కొన్ని ఛానల్స్లో డిబేట్లో కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రకరకాలుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఒకనో టైంలో వాళ్ళని కంట్రోల్ చేయలేక లైవ్లో ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. లైవ్ కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయలేక లైవ్ కూడా ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కొట్టుకోవడం తిట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఈ నిర్వాహకులు వాళ్ళని సముదాయిస్తూ ఉంటారు, అలా కాదు ఇలా కాదని చెప్తూ ఉంటారు. కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసినటువంటి నేరాలు ఏంటి, ఆయన చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయి ఏమున్నాయి అని అడగడం జరిగింది. దాని మీద న్యాయవాదులు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈయన మీద అనవసరపు సెక్షన్లు ఎక్కువ పెట్టారు. పదే ఎవరిని తీసుకురానివ్వండి, వైసీపీకి సంబంధించిన నేతలను ఎవరిని తీసుకొచ్చినా సరే అవే సెక్షన్లు ఓగదప్పుడు కింద రాసేయడమే సెక్షన్లు ఇంకా. కాబట్టి ఇలా కరెక్ట్ కాదు. నేను గతంలో చెప్పాం, పదే చెప్తున్నాం, మీరు మార్చడంలా మళ్ళీ అవే సెక్షన్లు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని కొన్ని సెక్షన్లు తొలగించడం, అలాగే వాళ్ళ మీద సీరియస్ అవడం అయితే జరిగింది. కాబట్టి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది ఈ కేసు. కాబట్టి ఆయనకి సంబంధం లేని కేసు అని చెప్పేసి వైసీపీ సంబంధించిన వాళ్ళు కొంతమంది న్యాయవాదులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన సంబంధం లేని కేసు, మాట్లాడిన వ్యక్తి వేరు. ఆ మాట్లాడినప్పుడు ఎలా అయితే కనుక డిబేట్లు టీవీల్లో నిర్వహించగలరా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అయిపోయారు, రేపు ఇంకొకరు అవ్వచ్చు. కాబట్టి డిబేట్లు నిర్వహించడం అవుతుందా? డిబేట్లు అంటేనే వాదోపవాదాలు మాట్లాడుకోవడం, నువ్వెంతంటే నువ్వెంత అనుకోవడం, ఒక్కొక్కసారి శృతి మించి బూతులతో సహా మాట్లాడడం. అసలు టీవీ డిబేట్లు అంటేనే చెవులు మూసుకుంటారు ఇలా చాలామంది. నిజంగా అలాంటి దారుణమైన పదజాలంతో మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు రానున్న రోజుల్లో ఈ టీవీ డిబేట్లు ఎలా రన్ చేస్తారు, ఎలా నిర్వహిస్తారు? నన్ను అడిగితే టీవీ డిబేట్లన్నీ రద్దు చేయడం మంచిదేమో. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ మీ అభిప్రాయం ఏంటి టీవీ డిబేట్ల మీద? కొమ్మినేని శ్రీనివాసరావు గారికి జరిగినటువంటి విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కోర్టు ఈ 14 రోజులు రిమాండ్ విధించడం అయితే జరిగింది. చూస్తున్న మీరు అందరూ మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది, మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.